హాయ్ అండి, ఈరోజు మన వీడియో వెజ్ మయోనైస్ విత్ శాండ్విచ్. చాలా టేస్ట్గా ఉండిద్ది. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్కి పర్ఫెక్ట్గా ఉండిద్ది. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్ అనమాట. ముందుగా మయోనైస్ కోసం జీడిపప్పుని 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని దానిలోనికి నానబెట్టిన జీడిపప్పుని యాడ్ చేసి 3 వెల్లుల్లి రేఖలు, కొద్దిగా మిరియాలు, పావు స్పూన్ పంచదార, రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనికే కొద్దిగా నిమ్మరసం, 1 స్పూన్ వెనిగర్ యాడ్ చేసుకోవాలి. దీనిలోనికి ఇంకే వాటర్ యాడ్ చేయకుండా నానబెట్టిన వాటర్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి. థిక్ పేస్ట్ లాగా అయితే వస్తుంది. చూస్తున్నారు కదా, ఈ రకంగా. చాలా సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్లో మయోనీస్ అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా, ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. మయోనీస్ని ఎక్కువగా ఆయిల్ యూస్ చేస్తారు. మనం దీనిలో ఏ ఆయిల్ యూస్ చేయకుండా చేస్తాం. చాలా టేస్ట్గా ఉండిద్ది, హెల్దీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. దీన్ని మనం బర్గర్స్లోకి, శాండ్విచెస్లోకి, చికెన్ ఫ్రైస్లో కూడా తీసుకోవచ్చు. చాలా టేస్ట్గా ఉండిద్ది. ఇప్పుడు శాండ్విచ్ ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ముందుగా దోశ ప్యాన్ పెట్టుకుని దానిపైన నెయ్యిని అయితే యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత దానిలోనికి బ్రెడ్ స్లైసెస్ని అయితే యాడ్ చేసుకుని బ్రెడ్ స్లైసెస్ పైన కూడా నెయ్యిని అప్లై చేసుకోవాలి. ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత సెకండ్ సైడ్కి టర్న్ చేసుకోవాలి. ఈ ఫ్రై అయిన బ్రెడ్ స్లైసెస్ని ఒక ప్లేట్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ శాండ్విచ్లోనికి స్టఫింగ్ కోసం ఒక బౌల్లో సన్నగా కట్ చేసిన ఆనియన్స్, సన్నగా కట్ చేసిన టమాటా ముక్కలను తీసుకుని దానిలోనికి 1 స్పూన్ టమాటా సాస్, 1.5 స్పూన్ మయోనీస్ని యాడ్ చేసి మొత్తం మిక్స్ చేసుకోవాలి. దీనిలోనికి స్వీట్ కార్న్, ఇంకా మీకు కావాల్సిన ఏ వెజిటేబుల్స్ అయినా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు బ్రెడ్ స్లైసెస్ పైన ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మయోనీస్ని అప్లై చేసుకోవాలి. అప్లై చేసుకుని దానిలోనికి మిక్స్ చేసి పెట్టుకున్న ఆనియన్, టమాటా, మయోనీస్ మిక్స్ని స్లైసెస్ పైన యాడ్ చేసుకుని శాండ్విచెస్లా కట్ చేసుకోవడమే. అంతే అండి, టేస్టీ శాండ్విచ్ అయితే రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉండిద్ది. చిన్నపిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ రుషికా క్రియేషన్స్. థ్యాంక్ యూ.